హాయ్ అండి. మేము ఉచిత దర్శనంకి వెళ్ళాము. ఉచిత దర్శనానికి వెళ్ళినప్పుడు మనం చాలా జర్నీ చేసి రావాల్సి ఉంటుంది. మాకు కంపార్ట్మెంట్ 23 ఇచ్చారు. మేము టోకెన్ తీసుకున్న తర్వాత మన ఫోన్స్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసేసుకుంటారు. సో మనకి కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం టైమింగ్స్ అనేది మెన్షన్ చేస్తారు, ఏ టైంకి మనకి దర్శనం అవుతుంది అనేసి. సో మనము ఆ టైంకి రీచ్ అవ్వడానికి బయటికి వెళ్ళేసి ఎంజాయ్ చేసేసి రావచ్చు. మేము బయటికి వచ్చేసి మా ఫోన్ కలెక్ట్ చేసేసుకొని వేగమాంబకి వెళ్ళాము. డైరెక్ట్ వేగమాంబకి వెళ్ళిన తర్వాత ఫుడ్ తిన్నాము. చాలామంది ఏం చేస్తారంటే దర్శనం అవుతుండొచ్చు అనేసి కంపార్ట్మెంట్లోనే కూర్చోవడం కానీ నిద్రపోవడం కానీ చేస్తారు. అలా చేయకుండా బిఫోర్ త్రీ అవర్స్ బిఫోర్ అంటే మనకి దర్శనం 3 అవర్స్ బిఫోరు మనము లోపలికి రీఎంట్రీ ద్వారా వెళ్ళొచ్చు. సో మేము అలా బయటకు వచ్చేసి ఫుడ్ తినేసి బయట ఎంజాయ్ చేసేసి దర్శనానికి అనేది వెళ్ళాము. సో ఈ వ్యూ అనేది చాలా నచ్చింది. మేము ఫుడ్ తిన్నాము. అరిటాకులో సాంబార్ అయితే ఎక్సలెంట్ ఉండే. మీకు తెలుసు కదా ఫుడ్ ఎలా ఉంటుందో తిరుమలలో. మేమైతే ఫ్యాన్స్ అయిపోయాము. మేము బయటికి వెళ్ళగానే గజేంద్రుడు దర్శనం ఇచ్చాడు. గజేంద్రుడు దేవుడిని మళ్ళీ 4 మడవీధులలో మనకి ఊరేగిస్తారనమాట. సో మనం అక్కడికి చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి. అసలు అలో చేయరు చెప్పులు అనేది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. గజేంద్రుడి దర్శనము, దేవుడి దర్శనము లైవ్లో జరగడము. మ్యాక్సిమం కొన్ని స్పెషల్ డేస్లో ఇంకా ఎక్కువ గ్రాండ్గా చేస్తారు. మేము వెళ్ళినప్పుడు కూడా సంథింగ్ ఏదో స్పెషల్ డే ఉండే. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తర్వాత ఒక 3 అవర్స్ బిఫోర్ మేము మళ్ళీ రీఎంట్రీ ద్వారా దర్శనానికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయిన తర్వాత మాకు దర్శనం టైమింగ్స్ 11కి ఇలా ఇచ్చారు. నైట్ 11కి ఇచ్చారు. సో మేము 11కి వరకు వెయిట్ చేసాము. బట్ మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 1 అయిందండి నైట్. ఆ 1 అయినా మాకు నిద్ర రావట్లేదు. అసలు అక్కడ ఎవరు నిద్రపోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యూ ఎంజాయ్ చేయడంతో సరిపోయింది. షాపింగ్ చేసాము, ఫుడ్ తిన్నాము, తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ టైం మీరు కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ ఫ్రీ టోకెన్ తీసుకున్నా, సర్వదర్శనం టోకెన్స్ తీసుకున్నా కంపార్ట్మెంట్లో వెయిట్ చేయకుండా బయటికి వచ్చి మళ్ళీ రీఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళండి. అక్కడే వెయిట్ చేయడం వల్ల మనం వ్యూ ఎంజాయ్ చేయలేము. బయటికి వస్తే మనం చాలా చూడొచ్చు. ఇది వేగమాంబ సెంటరు. నేను గజేంద్రుడితో ఒక ఫోటో తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. మనము 20, 30 ఇలా 50 రూపీస్ ఇలా పే చేస్తే గజేంద్రుడి ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది.